ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువన మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఈ రాత్రి సమయంలో వాక్యం ధ్యానం చేయడానికి దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి ప్రత్యేక వందనాలు మనం తెలియచేద్దాం. ప్రియులారా, ఈరోజు అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాల్లో మరి కొన్ని అంశాలను మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, పగలు 3 గంటల ప్రార్థనా కాలమున పేతురుని యోహానును దేవాలయమునకు వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయమునకు వెళ్ళి వారిని భిక్షముడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షముడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారిద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టి వారిందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారము నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకు లేవనెత్తను. వెంటనే వాని పాదములు చీలమండలను బలం పొందెను. వాడు దిగురు లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయమునకు వెళ్ళను. ప్రియులారా, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ ఉద్దేశంని మరి పేతురు యోహాను శృంగారమును దేవాలయం దగ్గర భిక్షం అడుక్కున్నటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ పగలు 3 గంటల వేళ ప్రార్థనా సమయమున పేతురును యోహానును బయలుదేరి దేవాలయమునకు వెళ్ళుచుండగా ఒక వ్యక్తిని మోసుకుంటూ వస్తున్నారు కొంతమంది. అతను ఎటువంటి వాడంటే పుట్టినది మొదలుకొని కుంటివాడి ఉండి కదలేని వాడిగా ఉన్నాడు. వాడిని మోసుకొని వచ్చి శృంగారం అనే దేవాలయం దగ్గర బయట ద్వారమునద్ద అతన్ని అక్కడ ఉంచినప్పుడు అతడు ఆ దేవాలయంకి వెళ్ళేవారిని వచ్చేవారిని అతడు భిక్షం అడుక్కుంటున్నాడు. ప్రియులారా, అయితే ఇదే పరిస్థితిలో అక్కడ ఉండగా పేతురు యోహాను ఈ మోసుకుని పోయే వ్యక్తి ఎవరైనా చూస్తున్నారు. అక్కడ వారు కూడా దేవాలయంకి వచ్చారు. దేవాలయంకి వచ్చి లోపలికి అడుగు పెట్టుకున్న సమయంలోనే ఈ ద్వారము పక్కన ఉన్నటువంటి ఈ వ్యక్తి భిక్షం అడిగాడు. అయ్యా భిక్షమేమని ఇలా చేతులు చాపాడు. అప్పుడు పేతురు యోహాను అతని వంక చూశారు. చూస్తూ ఏమన్నారంటే అతని వైపు తేరి చూచి మా తట్టు చూడమనిరి. అంటే నీవు మా తట్టు చూడు, మమ్మల్ని చూడు ఒకసారి అని అన్నారు వాళ్ళు. అనగానే వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని ఈ మాట అన్నారు కదా, వాడు ఏదైనా ఇస్తారేమో అని ఆలోచనలో వాడు కనిపెడుతున్నాడు. అంటే అక్కడ ఆ కాలంలో ఆ పరిస్థితిలో వెండి రోకలు బంగారు రోకలు అక్కడ ఆచరణలో ఉన్నాయి. ప్రియులారా, అయితే వెండి కానీ బంగారం కానీ ఏమైనా భిక్షం పెడతారేమో రోకలు ఇస్తారేమో ఉద్దేశంతో అతడు ఆతృతగా ఎదురు చూస్తున్నాడు అక్కడ. అయితే పేతురు అంటున్నాడు 6వ వచనంలో, అంతటా పేతురు, వెండి బంగారము నా యొద్ద లేవు కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీవు లేచి నడుమని చెప్పగా చెప్పి ఏం చేశాడండి, వాడి చెయ్యి పట్టుకుని పైకి లేవగానే వాడు దిగ్గున లేచి నిలిచాను. నడుచుచూ గొంతులు వేశాడండి. వాడి పాదాలకే చీల మండల వరకు కూడా పవర్ వచ్చిందట. ప్రియులారా, మాట జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు నామములో శక్తి ఉన్నది. యేసుక్రీస్తు నామములో మహిమ ఉన్నది. యేసుక్రీస్తు నామములో సమస్తము కలుగుతున్నది. సమస్తం ఆయన వల్ల కలిగింది ఏదైనా లేకుండా కలదు విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక్క మాటలోనే వాడు తేరి చూడగానే పేతురు మాట చెప్పగానే ఆ చెప్పిన మాటను బట్టి చూడండి, ఆ మాట చెప్పిన తర్వాత వాడు కుడి చేయి పట్టుకుని లేవనెత్తగానే వెంటనే వాడు లేచి దిగ్గున లేచి నడిచాను.
నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంకు వెళ్ళిపోయాడు. ఇది జరిగిన వెంటనే వాడిలో సంతోషం కలిగింది, వాడిలో ఆనందం కలిగింది. ఎందుకంటే ఎంతో కాలం నుంచి ఆ దేవాలయం బయటే ఉండిపోయాడు. అంతేకాదు వీడిని మోసుకొని వచ్చేటువంటి వారు కూడా అక్కడే ఉండిపోయారు. వాళ్ళ ఉపాధి కూడా వీడిని మోసుకుని వచ్చే వారికి వీడిని బట్టి ఉపాధి కలుగుతుంది, వీడికి కూడా అదే పరిస్థితిలో దారిపోయి దేవాలయంకి వచ్చి వెళ్ళే వారు కూడా ఆ భిక్షం వేసినప్పుడు దాని ద్వారా జీవనం సాగించుకుంటున్నాడు. ఇతరుని బట్టి కూడా మరి కొంతమంది మోసుకొని వచ్చేటువంటి వాళ్ళు ఇద్దరై ఉండొచ్చు, లేదా ముగ్గురై ఉండొచ్చు, ఏదో కొద్దిమంది, ఆ కొద్దిమంది కూడా అతని మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు. ప్రియులరా, జ్ఞాపకం చేసుకుందాం. అయితే వాడు దిగ్గును లేచి నడిచాను, నడవగానే అద్భుతం జరిగింది అక్కడ. ఏమిటది? నాకు కలిగినదైనా ఎక్కించుచున్నాను అన్నాడు అక్కడ. ఇతను ఏమనుకున్నాడు? ఈ కుంటివాడేమనుకున్నాడు? అక్కడ వెండి ఇస్తాడేమో, వెండి రూకలు ఇస్తాడేమో, బంగారు రూకలు ఇస్తాడేమో అనుకున్నాడు. కానీ అవి ఏమీ నా దగ్గర లేవయ్యా, నీవు ఆశించేది మాత్రం నా దగ్గర ఏమీ లేదు, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. ప్రియులారా, కలిగింది ఏంటని ఆలోచించినప్పుడు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీవు లేచి నడుమని చెప్పగా వాడు దిగ్గును లేచి నడువసాగాను. చేపట్టుకున్నాడు, లేచాడు, నడువసాగాడు, గంతులు వేశాడు. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. వెండి బంగారం గురించి వాడు ఆశపడ్డాడు, కానీ వాడి జీవితాన్ని చూడండి శాశ్వతంగా పరిష్కారం చేశారు. వాడిలో కలిగిన చూడండి ఆ హ్యాండిక్యాప్డ్ యొక్క చూడండి, వాడు లేవలేని స్థితిని, ఆ కాళ్ళు లేవలేని స్థితిని చూడండి, ఆ బలం లేని స్థితిని, ఆ శక్తి లేని స్థితిని కూడా పరిపూర్ణంగా వారు మార్చారు. ప్రియులారా, ఈ మాటను బట్టి చూస్తే శక్తి అనేది ఒక మాటలోనే కలిగింది. ఏ శక్తి అండి? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కలిగిన శక్తి. అందుకే వీరు ఎటువంటి వారిని ఆలోచించినప్పుడు చూద్దాం. చూడండి, 2 కొరింథీ రాసిన పత్రిక 6 అధ్యాయం 6 నుంచి 10 వచనాలు చూద్దాం. చూడండి, పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మను చెప్పుట వలన, చూడండి, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలన దేవుని వలన బలములను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల సుకీర్తి దుష్కీర్తిల వల్ల మేము మరి దేవుని పరిచారమే లోకంలో అనుభవిస్తున్నామని చెప్తున్నాడు. ప్రియులారా, ఈ అద్భుతం ఎలా జరిగింది? పవిత్రతో ఉండాలి, జ్ఞానముతో ఉండాలి, దీర్ఘశాంతముతో ఉండాలి, చూడండి, దయతో ఉండాలి, పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి, నిష్కపటమైన ప్రేమతో కలిగి ఉండాలి, సత్యవాక్యమును చెప్పడం వల్ల దేవుని బలమును పొందిన వాడిగా, చూడండి, కుడి ఎడమల ఆయుధములు కలిగిన వాడిగా వాడు ఉండాలి. ఆ స్థితిలో ఆ పేతురు యోహాను కలిగి ఉన్నారు కాబట్టి ఈ అద్భుతాన్ని వారు అక్కడ చేశారు. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఏ బాధలో ఉన్నాం, ఏ వ్యాధిలో ఉన్నాము, ఏ సమస్యలు నలిగిపోతున్నాం, ఏ శోధనలో ఉన్నాం, ఏ కష్టంలో ఉన్నాం, చూడండి, ఏ ఇబ్బందిలో ఉన్నాం, ఏ విధమైనటువంటి ఇరకాటంలో మనం పడినో జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, నువ్వు ఏ ఇబ్బందిలో ఉన్నా కానీ, ఏ వ్యాధి కలిగినా కానీ, ఏ సమస్య కలిగినా కానీ, ఏ ఇబ్బంది అయినా కానీ, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీకు కలిగిన సమస్య దేవుడు నిన్ను సాల్వ్ చేస్తాడు. ప్రియులారా, కానీ ఎలా ఉండాలి? పవిత్రత కలిగిన వాడు ఉండాలి, జ్ఞానము కలిగిన వాడు ఉండాలి, దీర్ఘశాంతముతోనూ కనిపెట్టేవాడు ఉండాలి, దయను కలిగిన వాడు ఉండాలి, పరిశుద్ధాత్మను వలన నిష్కపటైన ప్రేమను చూపించేవాడు ఉండాలి, సత్యవాక్యమును చెప్పుట వలన ఎలా ఉండాలి? దేవుని బలమును పొందినవాడుగానే ఉండాలి. ప్రియులారా, ఆ బలమును ఆ స్థితిని వారు కలుగున్నారు కాబట్టి ఈ అద్భుతాన్ని వాళ్ళు అక్కడ చేశారు. అయితే మనం ఎట్లా ఉన్నాం? మనం ఏ వ్యాధులు ఉన్నాం? ఏ వ్యాధి అయినా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లయమైపోవునుగాక. ఏ బలహీనత అయినా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ నుంచి తొలగించబడునుగాక. కానీ విశ్వాసము పరిపూర్ణంగా ఉందా? మన విశ్వాసము పరిపూర్ణంగా ఉందా? ఆత్మతోనూ సత్యముతోనూ సమాధానముతోనూ దేవుని భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన పని, మన ఆలోచనని, మన తలంపులను నెరవేర్చేవాడు ఉంటాడు. ప్రియులారా, చూద్దాం. చూడండి, ఇప్పుడే ఇది అనుకూల సమయము, ఇదే ఇప్పుడు రక్షణ దినం. యెషయా గ్రంథం 55:6 చెప్తున్నాడు. చూడండి, యెహోవా మీకు దొరుకు కాలమునందు వెదకుడి. రేపు ఎలా ఉంటో మనకు తెలియదు. మన జీవితం శాశ్వతం కాదు. ఎలా ఉండి అలాగే మనుషులు వెళ్ళిపోతున్నారు. మానవ జీవితానికి గ్యారంటీ లేదు.
ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం. మనుషుడు వట్టి నీడ వంటి వాడు. నీడ 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 ఎలాగైతే అలా కనిపించి వెళ్ళిపోతుందో మన జీవితాలు కూడా అలా వెళ్ళిపోతాయి ప్రియులారా. అందుకే మన జీవితాలు శాశ్వతం కాదు కనుక ఎట్లా ఉన్నాయి, ఇప్పుడే అనుకూల సమయాన్ని మనం ఆయన మనవి ఆలకించి ఆయన దగ్గరికి రావాలి. అందుకే యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను అనుసరించండి, వెదకుడి. ఆయన సమీపంలో ఆయన దగ్గరికి రండి, వెదకండి. ఆయన సమీపములో ఉండగానే ఆయనను మనం వేడుకుందాం ప్రియులారా. ఏ బాధలు ఉన్నాయా? పలానా బాధలు ఉన్నాను, పలానా శోధనలో ఉన్నాను, పలానా ఇరుకులో ఉన్నాను, పలానా ఇబ్బందులు ఉన్నాను తండ్రి, పలానా సమస్యలు ఉన్న ప్రభా, అపాధి యొక్క తంత్రముల చేత పీడించబడుతున్నాను ఆయన, మనశ్శాంతి లేని వాడుకున్నాను తండ్రి, వేదనతోనైనా నలిగిపోతున్నానయా, కుటుంబ భారం కలిగి తండ్రి, అప్పులు ఊబులో నలిగిపోతున్నానయా తండ్రి, నాకు సాయం చేయమంటే ఆయన రక్షించే దేవుడు, స్వస్థపరిచే దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, వాడు పుట్టుకతోనే గుడ్డివాడు, ఒక్క మాటలోనే స్వస్థపడ్డాడండి. వాడు దిగ్గున లేచాడు, వాడు చీలమండల స్వస్థత వచ్చింది, బలం వచ్చింది, కరెంటు పవర్లాగా వచ్చింది. వాడు నిలబడ్డాడు, లేచి నడుసాగాడు. అంతేకాదు గంతులు వేసుకుంటూ దేవుని మాయపరిచాడు. అది ఆయన చేస్తున్న ఉపకారాలను బట్టి అతను నడిచిన స్థితిని జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున అనేక మంది వేళ్ళు మనం పొందుతున్నాం, దేవుని చేత మనం నడిపించబడుతున్నాం, దేవుని చేత మనం స్థిరపడబడుతున్నాం, దేవుని చేత మనం లోకంలో జీవిస్తున్నాం, అనేక మేలు చేత మనం తృప్తిపరిచి నడిపిస్తూ ఉంటే మనం ఆయనకి కృతజ్ఞత కలిగిన వారు ఉన్నామా? ఆయన చేసిన ఉపకారాలను బట్టి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలండి? రక్షణ పాత్రను చేతబడి స్తోత్రాలు చెల్లించాలి. సర్వ సమాజంలో మనం సాక్ష్యం చెప్పాలి. నీకు ఏ ఇబ్బందులు ఉన్న దేవుడిని బాగు చేశాడు, ఏ సమస్య నుంచి విడుదల కలిగావు, ఏ ఇబ్బంది నుంచి నిన్ను కాపాడి రక్షించాడు, ఆ ఇబ్బంది నువ్వు ఏం చేయాలంటే సమాజ కూడలను సాక్ష్యం చెప్పి ఆయనను మహిమపరిచే బిడ్డగానే ఉండాలి ప్రియులారా. అలా మనం చేయగలుగుతున్నామా? అయితే మనం ఎలా ఉన్నాం? యెషయా గ్రంథం 59 చూడండి, అధ్యాయం 8-9 చెప్తున్నా చూడండి. శాంతవర్తులైన ఎరుగని ఎలా ఉండాలంటే మనం శాంతవర్తులుగా ఉండాలంటే మనం వారి నడతల్లో న్యాయం కనబడదండి. ఎలాగండి? ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు, శోధనలో ఉండేవాళ్ళు, ఇరుకులో ఉండేటువంటి వాళ్ళు, సమస్యలో నలిగిపోతున్న వాళ్ళు చూడండి, ఎన్ని పనులు చేసినా సక్సెస్ఫుల్ కాక జీవితం మీద విరక్త చెంది లోకం వైపును జీవితం వైపును రకరకాల మాట్లాడి వారందరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రియులరా. ఏమన్నాడంటే శాంతవర్తులుగా వారు ఎరుగారట. మానవ జీవితంలో ముఖ్యంగా కావాల్సిందంటే శాంతము కలిగిన జీవితం కావాలి. రెండవది, వారి నడతలలో న్యాయం కనబడదట. న్యాయం కనబడినప్పుడు, శాంతవర్తులు లేకున్నప్పుడు దేవుడు మనకు ఎలా మేలు చేస్తాడండి? వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనిచున్నారు. ఎలాంటి త్రోవలండి? సొంత ఆలోచనలు, సొంత ప్రణాళికలతో వంకర త్రోవలు నడుచుకొని పోతున్నారు. వాటిలో నడుచుచు వాడు చూడండి శాంతి నొందిన వాడుకున్నాడు ప్రియులరా. కావున న్యాయం మాకు దూరముగా ఉన్నదని బాధపడుతున్నాడు. దేవుడు మాకు న్యాయం చేయట్లేదు అంటున్నాడు. నీతి మార్గము నేను కలుసుకోలేకపోతున్నాను అన్నాడు. నేను అన్యాయస్తుడిగా అయిపోయినా అన్నాడు. అందరిలాగా నన్ను దేవుడు చేశాడు, నా స్థితి ఇలాగా అయిపోయింది అని దేవుని మీద నిలదలేసే మనుషులుగా మనం మాట్లాడుతున్నాం ప్రియులరా. నీతి మమ్మల్ని కలుసుకొనట్లేదు. వెలుగు కొరకు నేను కనిపెడుతున్నాను కానీ చీకటే నాకు, అంధకారమే నాకు కనబడుతుందంట ప్రియులరా. ఇవాళ మానవుడు ఇదే స్థితిలో పడుతున్నాడు. వాడు చూడండి పుట్టుకతోనే కుంటివాడు, ఒక్క మాటలో స్వస్థపడి లేచాడు. కానీ మనలో ఎటువంటి వ్యాధి ఉంది, ఎటువంటి బలహీనత ఉంది, ఎటువంటి సమస్య కలిగి ఉన్నావు, ఏ శోధనలో నలిగిపోతున్నావు, ఏ వ్యాధిలో ఇబ్బంది పడిపోతున్న విషయాన్ని జ్ఞాపం చేసుకుంటున్నావా? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున దగ్గరకు వచ్చి, ప్రభా నీతివర్తము కలిగి సమాధానము కలిగి నేను నీ సన్నిధిలో పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దయతో పరిశుద్ధాత్మ శక్తితో నిష్కపణ ప్రేమతో నడవడానికి నాయన నేను సిద్ధంగా ఉన్నానని తెరని ఒప్పుకుంటున్నావా? అలా నీవు ఒప్పుకున్నట్లయితే నిన్ను స్వస్థపరిచే యెహోవా ఆయనే. చూడండి, చాలా కాలం నుంచి వాడు మరి పుట్టుకతోనే కాల్పుడైనటువంటి వాడు లేచి గొంతులేశాడు. నీవెందుకు వేయలే ప్రియులా? దేవుడు చేస్తాడు. అందుకే ఇవాళ మానవ యొక్క జీవితం ఎలాగుందంటే, ఈ స్థితిలో ఉన్న మానవుడు ఎలాగున్నాడంటే చూడండి, అదే అధ్యాయము 10వ వచనంలో చెప్తానండి. గోడ అందని గుడ్డివారి వలె తడులాడుతున్నాడట. ఏంటండి? ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. ఏ పని చేసినా సక్సెస్ లేదు, ఎటు వెళ్ళినా ఇబ్బంది, మంచి అంటే చెడే జరుగుతుందనే విషయాన్ని వాడు బాధపడుతున్నాడు ప్రియులరా. అంటే వాడికి ఎలాగుందండి? గుడ్డివాడికంట గోడ దొరకకపోతే ఎలాగైతే నలిగిపోయి కంగారు పడిపోతాడో ఆ స్థితిలో మనం ఉన్నామట. కనులేని వారే తడులాడుచున్నాము. సంధ్య చీకటి చూడండి, సంధ్య చీకటి, సాయంకాల చీకటి అంటే ఎలాగుందంట?
మధ్యాహ్నంతో చూడండి కాలుకు తాకే పడిపోయే స్థితిలో మనం కనపడుతున్నామంట. చిన్న చీకటిని కూడా మనం నడవలేని వాడికి అయిపోయి టక్కన దిగి పడిపోతున్నామంట ప్రియులారా. కారణం ఏంటంటే వెలుగు మనకు కనపట్లేదు, చీకటే మనకు వేలుతుంది, చీకటినే మనం నడుస్తున్నాం, చీకటి మన చుట్టూ ఆవరించింది. కాబట్టి మనల్ని ఆయన విడుదల చేయడానికి ఆయన దగ్గరికి మనం వస్తున్నామా? అందుకే మత్తయి సువార్త 11:28 చెప్తున్నారు చూడండి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వాళ్ళారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును, నేను సాత్వికుడను, నేను దీన మనసు కలవాడును కనుక మీ మీదకి నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి అనేది దొరుకుతున్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. ప్రియులారా, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండడు. ఏ మనసు అండి? విశ్వాసం కలిగిన వాళ్ళు ఉండాలి, ప్రేమ కలిగిన వాళ్ళు ఉండాలి, జ్ఞానం కలిగిన వాడు ఉండాలి, పవిత్రత కలిగిన వాడు ఉండాలి, యథార్థత కలిగిన వాడు ఉండాలి, సత్యాన్ని మాట్లాడేవాడు ఉండాలి, విధేయత కలిగిన వాడు ఉండాలి, నిరీక్షణతో కనిపెట్టేవాడు ఉండాలి. చూడండి, ప్రార్థనా జీవితం కలిగిన వాడు ఉండాలి, దేవుని మీద నమ్మకం కలిగిన వాడు ఉండాలి. వాడు నమ్మాడు కాబట్టే ఆ మాట వాళ్ళంక చూశాడు కాబట్టే వాడు చూడండి అద్భుతం జరిగించుకున్నాడు. వాడు కలిగిన బలహీనత విడుదల పొందాడు, దేవుని మహింపరిచాడు. ప్రియులరా, లోకంలో జీవిస్తున్న మనకు దేవుడు అనేకమైన మేలు చేత మన కుటుంబాలను మన బిడ్డలను సంరక్షించడలేదా? అనేక విషయాలు ఆదుకోవట్లేదా? కాబట్టి ఆయన చేసిన ఉపకారములు బట్టి ఆయన సన్నిధిలో మనం రక్షణ పాత్రను చేతపడుకుని ఆయనకు స్తోత్రాలు చెల్లించే బిడ్డలుగా ఉండాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.